హైదరాబాద్ నగర శివారులో 200 కోట్ల రూపాయల విలువైన సర్కారు భూమి గాల్లో కలిసిపోయింది. నకిలీ పత్రాలు సృష్టించారు. అర్ధరాత్రి రిజిస్ట్రేషన్లు చేశారు. 3 సార్లు సర్వే నెంబర్లు మార్చి నాలా కన్వర్షన్ కూడా కానిచ్చేశారు. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల పరిరక్షణలో ముందుండే హైడ్రా మునగనూరు ప్రభుత్వ భూమి విషయంలో ఎందుకు సైలెంట్ అయింది? అక్కడ నిర్మాణాలు హైడ్రా కళ్లకు కనిపించడం లేదా? నకిలీ పత్రాలు సృష్టించిన మేరుగు గోపాల్పై క్రిమినల్ కేసు పెట్టడానికి అధికారుల చేతులు ఎందుకు వణుకుతున్నాయి? గోపాల్ ఇస్తున్న విందుల్లో మునిగి తేలుతున్న ఆ పెద్ద మనుషులు ఎవరు? రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం మునగనూరు సర్వే నెంబర్ 44లో 200 కోట్ల రూపాయల విలువైన భూమి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. 70 ఏళ్ల రికార్డుల్లోనూ ఇది స్పష్టంగా సర్కారు భూమి. ఎంఆర్ఓ లేటెస్ట్ రిపోర్ట్లో కూడా ఆ ల్యాండ్ ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది అంటూ ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. కాగితాల్లో ప్రభుత్వ భూమి అని రాస్తున్న అధికారులు అక్కడ వెలిసిన ప్రైవేటు నిర్మాణాలను మాత్రం ఎందుకు కూల్చడం లేదు అనే ప్రశ్న తలెత్తింది. హైడ్రాతో అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్నాము అని డబ్బాలు కొట్టుకుంటున్న ప్రభుత్వం మునగనూరులో ఎకరాలకు ఎకరాలు ఆక్రమించి కట్టిన భవనాలు, కాంపౌండ్ వాల్స్ ను ఎందుకు నేలమట్టం చేయడం లేదు అనే ప్రశ్న వినిపిస్తుంది. హైడ్రా మార్గదర్శకాలు మునగనూరుకు వర్తించవా, లేక బడాబాబులు ఉన్నారనే భయమా అంటూ ప్రశ్నిస్తున్నారు స్థానికులు. లింక్ డాక్యుమెంట్లు లేకున్నా సులోచన అనే మహిళ నుంచి రాత్రికి రాత్రే భూమిని తన పేరిట మార్చేశాడు మేరుగు గోపాల్. ఇదంతా పక్కా ఆర్గనైజ్డ్ క్రైమ్ అని ఆధారాలతో సహా తేలిన గోపాల్పై రెవెన్యూ అధికారులు, పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయడం లేదు? క్రిమినల్ కేసులు నమోదు చేయించి జైలుకు ఎందుకు పంపడం లేదు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గోపాల్ ఢిల్లీలో అధికార పార్టీ నేతల ఫోటోలతో ఫ్లెక్సీలో దర్శనమిస్తున్నారు. అయితే కేసుల నుంచి తప్పించుకోవడానికే ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారా, లేక నిజంగా అధికార పార్టీ ఎంపీల హస్తం ఈ భూముల వెనక ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూ స్కామ్ వెనుక ఉన్న అసలు రహస్యం ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఈ అక్రమార్కుడు మేరుగు గోపాల్ కు చెందిన గెస్ట్ హౌస్ లోనే స్థానిక అధికార గణం నిత్యం విందుల్లో మునిగి తేలుతోందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. కాసులు, విందుల మత్తులో జోగుతున్న అధికారులు ఆ బడా కేటుగాడికి గులాంగిరి చేస్తూ ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిందితుడు కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకోవడానికి వీలుగా కాలయాపన డ్రామాలు ఆడుతూ ఉన్నారని రెవెన్యూ అధికారుల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఎక్కడైనా ప్రభుత్వ భూమి కబ్జాకు గురైతే జిల్లా కలెక్టర్ స్పెషల్ డ్రైవ్ పెట్టి మరీ స్వాధీనం చేసుకుంటారు. కానీ ఇక్కడ కలెక్టర్ కూడా నేరుగా జోక్యం చేసుకోలేకపోతున్నారు అంటే ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ స్థాయి పొలిటికల్ ఒత్తిడి ఎవరిది? అధికార పార్టీకి చెందిన ఒక బడా ఎంపీ హస్తం ఇందులో ఉంది అన్న ప్రచారం జరుగుతుండగా మరికొందరు ప్రజాప్రతినిధులు తెర వెనక ఉండి చక్రం తిప్పుతూ ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి పేరును, హైడ్రా భయాన్ని వాడుకుంటూ కింది స్థాయి అధికారులను బెదిరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి పేరు వాడుకుంటూ దందాలు నడిపిస్తున్న ఆ బడా ప్రజా ప్రతినిధులపైన చర్యలు ఉంటాయా? అర్ధరాత్రి లాగిన్ ఓపెన్ చేసిన సబ్ రిజిస్ట్రార్, నాలా కన్వర్షన్ ఇచ్చిన నాటి ఎంఆర్ఓ, గోపాల్ గెస్ట్ హౌస్ లో విందులు ఆస్వాదిస్తున్న అధికారులను జైలుకు పంపుతారా, లేక హైడ్రా పవర్స్ కూడా ఈ బడాబాబుల ముందు మోకరిల్లుతాయా అన్నది వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.